గం గణపతియే నమః. శ్రీకృష్ణాయ నమః. రాధే రాధే. ఈరోజు వీడియోలో మనము భగవద్గీతలోని 2వ అధ్యాయము సాంఖ్య యోగము నుంచి 11వ శ్లోకము చూద్దాము. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాససే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. శ్రీ భగవాన్ ఉవాచ, శ్రీ భగవానుడు పలికెను. అశోచ్యాన్ శోకింపతగని, అన్వశోచః శోకిస్తున్నావు, త్వం నీవు, ప్రజ్ఞావాదాన్ ప్రాజ్ఞతతో కూడిన మాటలు, చ మరియు, భాససే పలుకుతున్నావు, గత ఆసూన్ చనిపోయిన వారు, అగత అసూన్ బ్రతికున్నవారు, చ మరియు, న అశోచంతి ఎప్పుడూ శోకించరు, పండితాః పండితులు వివేకవంతులు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము. భగవంతుడు ఇలా అన్నాడు, నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు, కానీ శోకింపకూడని దానికోసం శోకిస్తున్నావు. ప్రాణములు పోయిన వారి గురించి కానీ బ్రతికున్న వారి గురించి కానీ పండితులైన వారు శోకింపరు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని చూద్దాము. అర్జునుడు తనకు మాత్రమే నిజమని భావించిన కారణాల వల్ల శోకిస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు తన ప్రసంగాన్ని ఒక మహత్తరమైన ప్రవేశపెట్టుని అందరగావిస్తూ ప్రారంభించాడు. కృష్ణుడు అర్జునుడు వినిపించిన వాదనలని విస్మరించి అతని అమాయకతతో కూడిన మాటలని సవాలు చేస్తూ, అర్జున, నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడినట్టనుకుంటున్నావు, కానీ నీవు అమాయకుడిలా ప్రవర్తిస్తున్నావు. ఎంతటి పెద్ద కారణం ఉన్నా శోకించడం తగదు. పండితులు వివేకము కలిగిన వారు ఎప్పుడూ శోకించరు. అది బ్రతికిన వారికైనా లేదా చనిపోయిన వారికైనా సరే. కాబట్టి బంధువులను సంహరించడంలో నీవు ఊహించే దుఃఖం నిజానికి ఒక భ్రమ మాత్రమే. అది నీ వివేకాన్ని ప్రశ్నిస్తుంది అని అన్నారు. గీతాశాస్త్రంలో ప్రస్తావించే బుద్ధిమంతులలో భీష్మ పితామహుడు ఒక గొప్ప ఉదాహరణ. జనన మరణ రహస్యాలను లోతుగా తెలుసుకొని పరిస్థితుల ద్వంద్వముల నుండి బయటపడిన అతను శాంతమైన మనస్సుతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలబడగలిగాడు. భగవత్ సేవ కోసం అవసరమైనప్పుడు అధర్మం పక్షాన కూడా యుద్ధం చేయటానికి సిద్ధపడిన భీష్ముడు, భగవంతునికి శరణాగతమైన వారు ఫలితాల చేత ప్రభావితమవ్వకుండా తమ విధిని నిర్వహిస్తారు అని చూపించాడు. అలాంటి జ్ఞానులు ఎప్పుడూ శోకించరు, ఎందుకంటే వారు ప్రతి దాన్ని ఈశ్వర అనుగ్రహంలా స్వీకరిస్తారు. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మరొక వీడియోలో 2వ అధ్యాయం నుంచి 12వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.